నమస్తే, నేను నరేష్. జనస్వరం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మేము మీ బాధల్ని చూపిస్తాం, మీ సమస్యలపై ప్రశ్నిస్తాం, పరిష్కార మార్గాల్ని అన్వేషిస్తాం, మీ గోడును పాలకుల దృష్టికి తీసుకెళ్తాం. మాకు రాజకీయాలు లేవు, ఎలాంటి రహస్యాలు లేవు. ప్రజా సమస్యల ఎజెండాగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా జనస్వరం కొనసాగుతోంది. సామాన్యుడి సాధక బాధకాలే మా అంశాలు. ప్రజల కోసం నిర్భయంగా గలమెత్తుతాం, పాలకులకు వారధిగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖాస్త్రం కాక పుట్టిస్తోంది. కోర్టుల్లో రాజకీయ జోక్యం పెరుగుతోందన్న వ్యాఖ్యలు దుమారం సృష్టిస్తున్నాయి. దీంతో న్యాయ వ్యవస్థ స్వతంత్రతపైనే గందరగోళం నెలకొంది. జ్యుడిషియరీ న్యూట్రాలిటీపై చర్చించడం నేరమా, కోర్టు తీర్పుకు రాజకీయాలు ఆపాదించడం సబబేనా అనే అంశాలపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఇదే న్యాయంపై ఇవాల్టి జనస్వరం. రైట్, ఏపీ న్యాయ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వము కీలక వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్యానికి 3 మూల స్తంభాలు ఉంటాయి. ఒకటి శాసన వ్యవస్థ అయితే, రెండోది కార్యనిర్వహణ వ్యవస్థ, మూడోది న్యాయ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలకు సంబంధించి ప్రజాస్వామ్యానికి 3 మూల స్తంభాలుగా మనం పరిగణిస్తుంటాము. అయితే ఈ మూల స్తంభాల మధ్య అడపాదడపా కీచులాటలు సర్వసాధారణమైన ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి అంటే ఏపీ ప్రభుత్వము న్యాయ వ్యవస్థకు సంబంధించి కొంతమంది న్యాయమూర్తులు కావాలని ప్రభుత్వాన్ని పగబట్టారన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలతో ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిజేఐ అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డీకి ఫిర్యాదు చేయటం కలకలం రేపుతోంది. నిజంగా న్యాయ వ్యవస్థ భారతదేశానికి సంబంధించి భారతదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి అన్న ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించిన సమయంలో, మన రాజ్యాంగాన్ని లిఖించిన సందర్భంగా కూడా స్వాతంత్రము, దాని తర్వాత స్వేచ్ఛ, స్వతంత్రతను జ్యుడిషియరీకి అనువర్తింపజేశారు. ఎందుకంటే ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ ఎలాంటి ఒత్తిళ్లకు నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే న్యాయ వ్యవస్థ మీద ఎటువంటి ఒత్తిడులు ఉండకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక స్వతంత్రతను జోడించారు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడినప్పుడే ప్రజలకు సంబంధించిన మౌలిక హక్కులు కాపాడబడతాయి. దాంతోపాటు ప్రజల స్వాతంత్రానికి సంబంధించి కూడా హామీ దక్కుతోంది అన్న ఉద్దేశంతో అటువంటి ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పుడు న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ ద్వారా మరోసారి న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు సంబంధించి ఒక పెద్ద చర్చే ప్రారంభమైంది. అయితే మనం బయటికి చూస్తే గనక ఇది కేవలము ముఖ్యమంత్రి, దాని తర్వాత సుప్రీంకోర్టులో ఒక జడ్జి, దాని తర్వాత హైకోర్టులో ఒక 4 జడ్జిల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంగా మనం భావిస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ మాత్రం ఎన్నో మౌలికపరమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఎందుకంటే ఈ లేఖ చుట్టూరానే ఏపీ రాజకీయాలతో పాటుగా అసలు న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతోంది అన్న ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. అడపాదడపాగా మనం చూస్తూనే ఉన్నాము. ఒకప్పుడు అంటే కొద్ది కాలం క్రితమే అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన దీపక్ మిశ్రా మీద ఏకంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్తో పాటు మరొక 3 సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఏకంగా విమర్శలు గుప్పించారు. ఎందుకంటే దీపక్ మిశ్రా కావాలనే కొన్ని కీలక ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రావాలన్న ఉద్దేశంతో కొన్ని కేసులను మాకు కాకుండా ఇతర న్యాయమూర్తులకు కట్టబెడుతున్నారు. ప్రభుత్వ జోక్యము సుప్రీంకోర్టులో పెరిగింది. దీనంతటికీ కూడా దీపక్ మిశ్రా ఒక ప్రధాన భూమిక పోషిస్తున్నారు అన్న ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోతుంది అన్న ఆరోపణలు రోజు రోజుకు వెల్లువెత్తుతున్నాయి. దానికి సంబంధించి ఆధారాలు కూడా ఒక్కొక్కటి బయటికి వస్తున్న తరుణంలో ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ఏకంగా చీఫ్ అంటే సుప్రీంకోర్టులో జస్టిస్గా ఉన్న ఎన్వి రమణ కావాలనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరొక 4 న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారు. కోర్టు తీర్పులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్వి రమణ జోక్యం పెరిగిపోతుంది. ఎన్వి రమణ నిష్పక్షపాతంగా కాకుండా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా జడ్జిలను అంటే హైకోర్టు జడ్జిలను శాసిస్తున్నాడు అన్న ఆరోపణలు గుప్పిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డేకు లేఖ రాయటం నిజంగా న్యాయ వ్యవస్థ
సంబంధించి స్వతంత్రతకు సంబంధించి ఒక పెద్ద చర్చనైతే లేవనెత్తింది. అయితే దీన్ని కొంతమంది కావాలనే జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు, ఆ పేరుకు ఎన్వి రమణ కానీ ఇతర జడ్జిల పేర్లను తన లేఖలో జగన్మోహన్ రెడ్డి బయటపెట్టినప్పటికీ ఇదంతా వ్యక్తుల మీద దాడి కాదు, ఏకంగా న్యాయ వ్యవస్థ మీదనే దాడిలా కొంతమంది దీన్ని అభివర్ణిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు నిజంగా ఏపీకి సంబంధించి ప్రభుత్వ వాదన ఏ రకంగా ఉంది, దాని తర్వాత దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి లేఖ విషయంలో విపక్షాలు ఎటువంటి ఆరోపణలు చేస్తున్నాయో ఒకసారి మనం విందాం. The government of Andhra Pradesh has apprised the recent happenings in the High Court of AP, in particular reference to the intervention of a sitting Honorable Judge of the Supreme Court, Sri Justice N.V. Ramana, in the proceedings of the High Court of AP. The government placed the material before the Honorable Chief Justice of India. The instances evidencing Justice N.V. Ramana's proximity with Mr. N. Chandrababu Naidu, former Chief Minister, and his interventions to protect the interests of TDP and the party men. The instances of judicial impropriety of Sri Justice N.V. Ramana while he was the judge of the High Court in combined state in passing orders favoring Mr. Damalapati Srinivas. The government placed material before the Honorable Chief Justice of India about the recent happenings and orders passed by the High Court, which is on account of the direct influence exerted by Sri Justice N.V. Ramana over the proceedings of the High Court. The government further placed before the Honorable Chief Justice of India the recent instances of orders passed by the High Court in connection with Amaravati land scam. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసి వచ్చిన తర్వాత బరిదిగింపుగా నిన్న సుప్రీంకోర్టు పైన దాడి చేయడం మొదలుపెట్టారు. అంటే సుప్రీంకోర్టు పైన బహిరంగంగా దాడి చేయడం ద్వారా ఏమి సంకేతాలు పోతాయని చెప్పేసి ఒకటి చూడాలి. ఒకవైపు రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకి ప్రభుత్వానికి మొత్తం యుద్ధ వాతావరణం జరుగుతూ ఉంది, అది న్యాయ వ్యవస్థని ధిక్కరిస్తూ ఉన్నారు. చివరికి కేంద్రంలో కూడా సుప్రీంకోర్టు పైన కూడా దాడి చేసే స్థాయికి వచ్చారు, పేరు పెట్టి చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి దానిలో ఎవరు ఎక్స్ వై జెడ్ కాదు మేము చూడాల్సింది, ఆ న్యాయ వ్యవస్థ ఎవరు కూర్చున్నారు అక్కడ, జడ్జి ఎవరు, జడ్జి దేన్ని రిప్రజెంట్ చేస్తాడు, వ్యక్తిగతాన్ని రిప్రజెంట్ చేస్తాడా, న్యాయ వ్యవస్థను రిప్రజెంట్ చేస్తాడా, ఇది మనం చూడాల్సింది. ఎవరిని పెట్టినా న్యాయ వ్యవస్థను రిప్రజెంట్ చేస్తారు తప్ప ఇంకొక మార్గం లేదు. అయినా అంత దాడి చేయడం అంటే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పేసి ఒక అనుమానం అందరికీ వస్తూ ఉన్నాయి. రైట్. న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు సంబంధించి ఎన్నో రకాల వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు నిజంగా న్యాయ వ్యవస్థలో ఎంత స్వతంత్రంగా ఉన్నాయి న్యాయ వ్యవస్థలు, ఈ ఆరోపణలు వెనుక ఏమైనా ఉన్నాయా అన్న అంశాలను మనతో పాటుగా చర్చించేందుకు మనతో పాటు హైకోర్టులో సీనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న శరత్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన గతంలో తెలంగాణ ప్రభుత్వ జీపీగా కూడా పనిచేశారు. సో వారిని అడిగి ఈ చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సార్ శరత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వము వర్సెస్ న్యాయ వ్యవస్థ అన్నట్లుగా కనిపిస్తోంది కదా, అసలు ఏం జరుగుతోంది సార్? నిజానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కొంత దురదృష్టకరమే సార్. కానీ ప్రభుత్వాన్ని ఈ రకంగా రెస్పాండ్ అవ్వడానికి ప్రోత్సహించినటువంటి కారణాలను కూడా మనం నిష్పక్షపాతంగా పరిశీలించాల్సి ఉంటది. నిజానికి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చాలా దురదృష్టకరం. పక్క హైకోర్టులో ఉన్న మేము ఒకప్పుడు ఆ జడ్జిలతో వాళ్ళ ముందు ఆర్గ్యుమెంట్స్ చేసిన మేము ఈ రోజు వాళ్ళలో కొంతమంది ప్రవర్తిస్తున్న తీరు పట్ల మాత్రం మాకు కూడా కొంత రిజర్వేషన్స్ ఉన్నాయి. మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఈ లక్ష్మణ రేఖ అనేది ఒకటి ఉంది చూసారా, న్యాయ వ్యవస్థకి ఎగ్జిక్యూటివ్స్ కు మధ్య. ఈ లక్ష్మణ రేఖ అందరికి వర్తిస్తుందండి, ఒక ఎగ్జిక్యూటివ్ కే వర్తించదు, ఇది న్యాయ వ్యవస్థకు కూడా వర్తిస్తుంది. జడ్జిలు తమ ప్రవర్తనను చాలా చాలా హుందాగా నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఇటీవల కాలంలో కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా సెన్సిటివ్ కేసెస్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు తీర్పుల్లో ఏముండట్లేదు. కానీ జరుగుతున్న అడ్జుడికేటరీ ప్రాసెస్ లో ఏదైతే అడ్వకేట్ల నుంచి ప్రశ్నలు సమాధానాలు అడిగేటువంటి దశలో అసంబద్ధంగా కొన్ని విమర్శలు ప్రభుత్వాల మీద చేస్తా ఉన్నారు. అసలు అట్లా అంత విమర్శ చేయాల్సినంత సందర్భం అక్కడ ఏం కనపడట్లేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక మాస్టర్ స్ట్రోక్ చేశాడు. ఇన్ మై వ్యూ ఇట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ఎ రైట్ హిట్. ఎందుకంటే ఈ వ్యవస్థ మీద చర్చ జరగాలి. ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టే విమర్శ అండి. ప్రజాస్వామ్యంలో రెండు ఉంటాయి, ఒక నాణ్యానికి రెండు రకాలుగా, ఒకటి సమర్థన, ఇంకొకటి విమర్శ. విమర్శకు వెరిచేవాడు ఎవడు ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్నట్టుగా పరిగణించబడు. అయితే ఆయన చేసిన విమర్శల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు అతన్ని మనం ఆ స్థితికి దిగజార్చారు. నిజానికి అక్కడ హైకోర్టులో జరిగేటువంటి కొన్ని సంఘటనలు చాలా దురదృష్టకరం. అట్లా జరగాల్సిన సందర్భాలు కాదు. ఈనాడు సీఎం క్యాంప్ ఆఫీస్ మీద జరుగుతున్న చర్చ అనుకోండి, లేదా ఇంకా వేరే డీజీపీ గారికి సంబంధించి ఒక జడ్జి మీరు ఆయన రాజీనామా చేయండి అని అనడం, ఇట్లాంటి విమర్శలు, అట్లాంటి కామెంట్స్ ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ కి ఉపయోగపడవండి. Judges should speak through their orders. This is what the standard principle has been. No judge should talk unnecessarily and unwantedly. The more you talk, the more you will be controversial. This is what the judges must understand. During the course of adjudication, yes, they are entitled to ask 100 and odd questions, and the government and the government leaders are bound to answer. But the question is, to what extent you ask questions? Nobody is a ready reckoner. No government pleader or no advocate general, no additional advocate general would be a ready reckoner to answer all the queries of the court put on the spur of a moment. అడిగేవాడికి చెప్పేవాడు లోకు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న స్పొరాడిక్ ఇన్సిడెంట్ పట్టుకొని డీజీపీ రాజీనామా పెట్టాలంటే అర్థం ఉందా అండి? అది అసలు సందర్భమా? ఒకటి డీజీపీ is really guilty, you say so in your order. Government will respond to that. అట్లా లేకుండా ఒక వ్యక్తులకి అంటే ఒకవైపు టిల్ట్ అవుతున్నట్టుగా ఒక ఇంప్రెషన్ అయితే న్యూట్రల్ గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యవహారాలు చూస్తున్న ప్రతి వ్యక్తికి అది అనిపిస్తుందండి. అది దానికి లాయర్ అక్కర్లేదు. ఈవెన్ అన్ ఆర్డినరీ సిటిజన్, ఎ మ్యాన్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్ విల్ ఆల్సో అండర్స్టాండ్ దట్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ది ఆంధ్ర జ్యుడిషియరీ. అయితే ఇంకొకటి ఉంది, అక్కడ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఎవడు ఏం మాట్లాడినా మేము కంటెంప్ట్ లో బుక్ చేస్తాము అని అందరికీ కూడా అది కరెక్ట్ కాదు. కంటెంప్ట్ ఈస్ నాట్ meant to enhance the prestige of a single individual. It will come into force only when there is an attack on the system, when there is interference with the judicial process. But a mere criticism or a positive opinion or a negative opinion about an individual or an institution, it does not ipso facto lead to a conclusion that it is going to impede the process of justice. సార్, అయితే సార్ ఇప్పుడు ఎప్పుడైనా ఇండివిజువల్కి సంబంధించి పిటిషన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే కోర్టులకు వెళ్ళినప్పుడు కానీ ఒక ఇండివిజువల్ ఆ కేసులో నష్టపోతేనో లేకపోతే ఆ కేసులో గెలవలేకపోతే కోర్టులను అనడానికి ఏముండదు. ఎందుకంటే ఆ కోర్టులు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుకు సంబంధించి ఇండివిజువల్స్ మాట్లాడడానికి ఏముండదు. అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించి కూడా కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినంత మాత్రాన మొత్తం న్యాయ వ్యవస్థలో ఏదో జరిగిపోతుంది, మాకు అన్యాయం జరుగుతోంది అన్నట్లుగా ఒక ప్రభుత్వం మాట్లాడితే ఏమనుకోవాలి? అట్లా ఏం లేదు. అసలు ఆ రకమైన ధోరణిలో దాన్ని చూడాల్సిన అవసరమే లేదు. అక్కడ జరుగుతున్న పరిణామాలు అట్లా లేవు. ఈనాడు ఒక ఆర్డినరీ పర్సన్ ఎవడైనా ఒకవేళ ఆంధ్ర వ్యవహారాలు పరిశీలిస్తూ ఉంటే కనుక అసలు నిజానికి అక్కడ ప్రతిపక్షం కంటే ఎక్కువ కోర్టే ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేసినట్టుగా కనపడుతుంది. అసలు దేర్ ఇస్ నో నెసెసిటీ అండి వెన్ ది చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ఆల్ అదర్ యూనియన్ మినిస్టర్స్ కుడ్ బి హాల్డ్ అప్ బిఫోర్ ద కోర్ట్ అండ్ దే వెంట్ టు జైల్స్ on the basis of the adjudication. What happens if one additional advocate general or somebody is booked in a particular case? Why there need be an order, that too in such a great hurry? What happens in a democracy? Public opinion must also be developed. How does public opinion develop? When there is dissemination of information. If you gag the press, if you say that nothing should be published against a particular individual, what is so great about it? అవును, వాళ్ళు ప్రభుత్వ పరంగా అన్ని ఆధారాలతో ఒక ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ గాస్పెల్ ట్రూత్. టుమారో ది ఇన్కంబెంట్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఆర్ హూ ఆర్ ఇంప్లికేటెడ్ ఇన్ ద కేస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మాలిషియస్లీ డన్, దే కెన్ అబ్జాల్వ్ దెమ్సెల్వ్స్ బై ప్రూవింగ్ దేర్ ఇన్నోసెన్స్. అవును, what is wrong with that? But why are you so touchy about XYZ being named in the FIR? Okay, does it happen with everybody? Right.
అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రాజ్పుత్ అది చూసుకోండి, ఇది ఆయన మర్డర్, ఆయన డెత్ లేదా అది మర్డరా ఇంకేదన్నా అంశం మీద ఎన్ని రకాల చర్చ జరుగుతుందండి ఈ రోజు. ప్రజాస్వామ్యానికి ఆయువు పొట్టే పత్రికలండి. ఈనాడు పత్రికల నోరు మోయించాలి, అసలు ఏది రావద్దు, ఏది విమర్శే జరగొద్దు, అంత మాకు అనుకూలంగానే జరగాలి అనేటువంటి యాటిట్యూడ్ ఎట్లుంటుంది. అవును, ఇట్ అప్లైస్ ఈవెన్ టు జ్యుడిషియరీ ఆల్సో. The more there is criticism against the judiciary, the more would be good. కాకపోతే ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది లెటర్ తో నాకు కొద్దిగా అసంతృప్తి ఉంది. అదేమంటే కొంతమంది జ్యుడిషియల్ నామినేషన్స్ మీద, అంటే కొంతమందిని అప్పటి చీఫ్ జస్టిస్ ప్రపోజ్ చేసిన కొంతమంది వ్యక్తులు, వీళ్ళు అనర్హులు, వీళ్ళు జ్యుడిషియల్ పోస్ట్ కి అర్హత లేని వాళ్ళు, వీళ్ళలో క్యాలిబర్ లేదు, కెపాసిటీ లేదు, క్యారెక్టర్ లేదు, ఇంకా కొన్ని ఇన్సిన్యూయేషన్ రిమార్క్స్ ఏదైతే వన్ ఆఫ్ ది జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ చేశాడని అన్నారో, ఆయనకు సంబంధించి ఆయన చేసినటువంటి ఆ సునిశ్చితమైన విమర్శని పత్రికలకు అంటే పబ్లిక్ లైన్ లో తీసుకురావాల్సింది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది. వాళ్ళంతా ఎవరి పట్లయితే ఆ జడ్జి గారు విమర్శనాత్మకంగా కొన్ని కామెంట్స్ రాశారు, వాళ్ళు ఈనాడు హైకోర్టులో జడ్జెస్ గా పనిచేస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ ప్రతిష్టకు అది భంగకరంగా ఉంది. కాకపోతే ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎ ఫ్యాక్ట్. ట్రూత్ ఈస్ ఎ డిఫెన్స్ టుడే, ట్రూత్ ఈస్ నాట్ ఎన్ ఇండిఫెన్స్. ఇప్పుడు ఇంతకు ముందట్లాగా ట్రూత్ అనేది సత్యమేవ జయతే అని నెత్తి మీద బోర్డు పెట్టుకొని సత్యాన్ని చూసి వెరవడం ఏందండి. ఓకే, రైట్ సార్. అయితే ఇప్పుడు ఏపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖను మనం ఏపీకే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా జ్యుడిషియరీ న్యూట్రాలిటీకి సంబంధించి కూడా ఒక పెద్ద మౌలికపరమైన ప్రశ్న లేవనెత్తినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో దీపక్ మిశ్రా సీజేఐగా ఉన్నప్పుడు జాస్తి చలమేశ్వర్తో పాటుగా మరో 3 సుప్రీంకోర్టు జడ్జిలు కూడా అసలు న్యూట్రాలిటీ లేకుండా పోతుంది అన్న ఒక ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అసలు భారతదేశ వ్యాప్తంగా అసలు జ్యుడిషియరీకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఐ మీన్ నౌ దట్ ది లెర్నడ్ జడ్జ్ ఇస్ a retired judge of the honorable Supreme Court, but Jasti Chalameshwar is known for such things. He used to condemn anything which is anti-democracy, anti-people. ఆయన ఎప్పుడు కూడా ఒక నిష్పక్షపాతంగా తన పర స్వ అనేటువంటి భేదం ఏది లేకుండా నిష్పక్షపాతంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేసే జడ్జిగా మేము ఆయన ముందు ఎన్నో కేసులు ఆర్గ్యూ చేసినాము. వారు మాకు యాజ్ ఎన్ అడ్వకేట్ గా తెలుసు, యాజ్ ఎ జడ్జిగా తెలుసు, తర్వాత సుప్రీం కోర్టుగా తెలుసు. ఆయనే పాయింట్అవుట్ చేశాడు ఏమని, దట్ ది కామెంట్స్ ఆఫర్డ్ బై ఏ పర్టికులర్ జడ్జ్ ఆర్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు ది కామెంట్స్ ఆఫర్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ టు బై ది దెన్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అని. రాంగ్ విత్ దట్? అది చాలా ఇదిగా ఉంది కదా. ఇప్పుడు వ్యవస్థ ఇప్పుడు ఎట్లయితే ఒకవేళ వ్యవస్థ సరిగా లేదు అని అనే అభిప్రాయము అందులో ఉండే పార్టిసిపెంట్స్ కే, అందులో ఉండే జడ్జెస్ కే ఉన్నప్పుడు, ఇంకొక ఆర్డినరీ వ్యక్తి, ఒక చీఫ్ మినిస్టర్, ఇఫ్ హీ రేజెస్ ది ఇష్యూ, వాట్ ఈస్ రాంగ్ విత్ దట్? ఇప్పుడు ఇంపార్షాలిటీ, ఇప్పుడు వై ది జడ్జెస్ ఆర్ రెస్పెక్టెడ్, వై ది కోర్ట్ సిస్టమ్ ఇస్ రెస్పెక్టెడ్. ఇన్ ఏ టస్లింగ్ గ్రూప్స్, in a warring groups, justice will prevail over only through the medium called neutrality. నిష్పక్షపాతంగా జ్యుడిషియరీ ఉండనప్పుడు మమ్మల్ని ఎవరు విమర్శించలేదు అని వాళ్ళు అడగడానికి వీలేదు. వాళ్ళు నిష్పక్షపాతంగా ఉన్నప్పుడు వాళ్ళు అడగకున్న వాళ్ళ పట్ల ప్రజలకి కానీ అందులో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళకి కానీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది. ఈనాడు చాలా మంది నిష్పక్షపాతంగా కోర్టు వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు తలమానికంగా నిలబడ్డ జడ్జిలు వాళ్ళు బ్రతికున్నా లేకున్నా వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మనము ఈ ఇటీవల కాలంలో మనం అబ్జర్వ్ చేద్దాము. అప్పుడు చీఫ్ జస్టిస్ మీద దీపక్ మిశ్రా మీద కామెంట్ చేసిన వాళ్ళలో జస్టిస్ రంజన్ గొగోయ్ వాజ్ వన్ పర్సన్, అండ్ హీ ఇమీడియట్లీ నెక్స్ట్ బికమ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వాట్ హీ డిడ్? He did totally what he has stated in the press conference. The manner in which he conducted himself, should we not criticize? If we don't criticize, then who else will criticize? What for is that? And do they have a license to criticize everybody, but they shall not be subjected to any kind of positive or negative criticism? నా దృష్టిలో జస్టిస్ వెంకటాచలయ్య గారు ఒక విషయం చెప్పారండి, అది చాలా ఇంపార్టెంట్ అని, దట్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ బై ఎవ్రీబడి. ఆయన కోర్టులో ఒకసారి ఒక లిటిగెంట్ చెప్పు విసిరాడు జడ్జి మీదనే. వారు ఏమన్నారంటే, ది ఈక్వానిమిటీ ఆఫ్ ద జడ్జ్ మస్ట్ బి లైక్ దట్ ఆఫ్ ఎ సీ. It does not get hot immediately, it does not get cool immediately. ఒక సముద్రం లాగా, ఒక నది లాగా జడ్జి యొక్క సంయమనం ఉండాలి. చిన్న చిన్న విషయాలకు జడ్జి ప్రొవోక్ కాకూడదు, జడ్జి ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయకూడదు. ది క్రెడిబిలిటీ
the strength of the judiciary is not so brittle as to be broken into pieces by a single individual అని వారు తన ఉదాత్తతను తన గొప్పతనాన్ని ప్రదర్శించుకున్నారు. అయితే సార్ అలా విమర్శలు ఇప్పుడు చాలా మంది ఇంగ్లీష్ జడ్జెస్, తర్వాత అమెరికన్ జడ్జెస్ చాలా మందిని చాలా రకాలుగా ఆయా మీడియాలలో పత్రికలలో విమర్శించినప్పుడు చాలా మంది జడ్జెస్ ఏమన్నారు, ఎస్ వీఆర్ ఆల్సో ఎంటైటిల్డ్ టు బి క్రిటిసైజ్డ్ బై ది స్టేక్ హోల్డర్స్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అని వాళ్ళు దాన్ని బ్రష్ సైడ్ చేశారు. when you are touchy about the criticism, then there will be more and more criticism. సార్ అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చర్చించుకున్న సందర్భంలో జడ్జిలు కూడా విమర్శలకు అతీతులు కారు, జడ్జిలను కూడా విమర్శించే అధికారం ప్రజలకు ఉంటుంది ప్రజాస్వామ్యంలో అన్నట్లు మనం చర్చించుకుంటున్నప్పటికీ కూడా గతంలో సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టినందుకు సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న ప్రశాంత్ భూషణ్ పై కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు సంబంధించి శిక్షను కూడా విధించిన పరిస్థితులను మనం చూసాము. అటువంటి సందర్భంగా ఇంత స్వేచ్ఛగా మీరు నేను జడ్జిల విమర్శలకు సంబంధించి మాట్లాడితే మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవంటారా? సార్ చూడండి, మనము ఒక వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కాపాడాలన్నటువంటి సదుద్దేశంతో ఒక వ్యవస్థను విమర్శలకు అతీతంగా ఉంచాలి, వ్యవస్థలో కొన్ని రుగ్మతలు ఉన్నాయని చెప్పాలనుకున్నప్పుడు దాన్ని మనం మాట్లాడిన తర్వాత ఏం పరిణామాలు జరుగుతుంది అనే దాన్ని పట్టించుకోవద్దండి. కొందరు సమిధలు అవుతారు. ఏ ఉద్యమంలో అయినా ఏ కాజ్ సాధించాలన్నా ఏ కమిట్మెంట్ తో పనిచేయాలన్నా కానీ కమిట్మెంట్ తో పనిచేసే వ్యక్తి తనకు రేపు భవిష్యత్తు ఉంటుందా లేదా అని ఆలోచించేవాడికి కమిట్మెంట్ లేనట్టు వాడు ఏ కాజుని ప్రపోజ్ చేయలేడు. అవును, విన్నారా? అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మనకి అమెరికన్ ఎవరైతే అమెరికన్ ఫ్రీడమ్ లో పార్టిసిపేట్ అయినారో అందులో థామస్ జెఫర్సన్ అనే అతను చాలా గొప్ప విషయం చెప్పాడండి. ఏమంటే ప్రజాభిప్రాయం ద్వారానే అన్ని వ్యవస్థలని వాళ్ళ లిమిట్స్ లో ఉంచడం సాధ్యమవుతుంది అన్నారు. ఏ వైబ్రెంట్ పబ్లిక్ ఒపీనియన్ కెన్ ఓన్లీ ఎంచైన్ ది ఆరిస్టోక్రాటిక్ నేచర్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అని చెప్పినారు. జడ్జెస్ కి ఇంత ఫ్రీడమ్, వారికి ఏ రకమైనటువంటి ఫెటర్స్ లేకుండా నిష్పక్షపాతంగా నిర్భయంగా న్యాయం చేయడానికి అన్ని వసతులు కల్పించిన కారణం ఏమండి? వాళ్ళు తమ పదవికి వన్నె తీసుకొస్తారని, అంతేగాని వాళ్ళు విమర్శించుకునే స్థాయికి దిగజార్చుకుంటారని కాదు. ఇప్పుడు అతని లేఖలో ఉన్నటువంటి అన్ని అబద్ధాలని మనం చెప్పగలమా? లేదు. Can anybody say that what Jagan Mohan Reddy has raised are falsehood? Can you say that it has not happened? Is it not correct? When truth is staring at your face, how can you say that it is motivated? Even if it is motivated also, you have given him a handle to attack you. That is what we have to understand. ఈనాడు ఒక ముఖ్యమంత్రి ఏం చేస్తారు? ప్రజాస్వామ్యంలో జెఫర్సన్ చెప్పినట్టుగా అధికారం ఎప్పుడు ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ప్రజలే అధికారాన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది డెలిగేట్ చేస్తారు. ఎన్నుకున్న ప్రభుత్వానికి ఒక 5 సంవత్సరాల టెన్యూర్, ఒక 4 years టెన్యూర్ ఇన్ అమెరికా అట్లా డెలిగేట్ చేస్తారు. ఆ 4 years తర్వాత మళ్ళీ అధికారం ప్రజల చేతికి వస్తుంది, మళ్ళీ వాళ్ళు ఇంకొకళ్ళకి ఇస్తారు. కాబట్టి ది రిపాజిటరీ ఆఫ్ పవర్ ఎవరు? ప్రజలే. ఈనాడు ప్రజలకు అందరూ జవాబుదారీయే. ఆనాడు చలమేశ్వర్ గారు కానీ, లేకపోతే రంజన్ గొగోయ్ గారు కానీ, లేకపోతే ఇంకా 2 జడ్జిలు, జస్టిస్ మదన్ లోకర్, వన్ ఆఫ్ ద బెస్ట్ జడ్జెస్ వి హావ్ సీన్ ఇన్ దిస్ కంట్రీ. వారని చెప్పింది ఏంది? మా అంతరాత్మ ప్రబోధంగా ఈనాడు సుప్రీంకోర్టు జరుగుతున్నటువంటి పరిణామాలు న్యాయ వ్యవస్థ యొక్క ఉన్నతికి తగినట్టుగా లేవు. న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్ట దిగజారిపోతుంది. ఈ రకంగా ఒక అధికార పక్షానికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కొమ్ము కాయద్దు, ఈ రకంగా జరగడం తప్పు అని అన్నారు. వాళ్ళు ఎవరినైతే విమర్శించారో, ఏ జడ్జి యొక్క కాండక్ట్ పట్ల వాళ్ళ కాన్సన్ట్రేట్ చేశారో, సబ్సిక్వెంట్ దేశంలో ఆ జడ్జి ప్రవర్తించిన తీరెట్లో ఉందండి. అతను బీయింగ్ ఏ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, హీ ప్రైజ్డ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సో పబ్లిక్లీ. We don't say that the prime minister should not be appreciated for his good work, but then there is a way of expressing it. ఒక వ్యక్తి యొక్క పనులను సమ్మతించడం వేరు, ఆ వ్యక్తికి గుణగానం చేయడం వేరు, సైకోఫాన్సీ వేరు. అయితే సార్ జడ్జెస్ షుడ్ నాట్. అయితే సార్ ఇప్పుడు జ్యుడిషియరీ ఈ స్వతంత్రతకు సంబంధించి అసలు ఎక్కడ లోపం ఉంది? ఎందుకంటే 1993 వరకు ఒక కొలీజియం సిస్టమ్ అనేది లేదు. కొలీజియం సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ సుప్రీంకోర్టు జడ్జిలే ఆ జడ్జిలను అపాయింట్ చేసుకోవటము, ఆ ట్రాన్స్ఫర్ చూసుకోవటము, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకుండా న్యాయ వ్యవస్థ రూపుదిద్దుకున్న తర్వాత కూడా ఈ జ్యుడిషియరీ న్యూట్రాలిటీ మీద ఎందుకు ఈ నీళ్ళు కమ్ముకుంటున్నాయి?
చూడండి సార్, నా వ్యక్తిగతమైన అనుభవంతో చెప్తాను. అంటే దాదాపుగా గత 30 సంవత్సరాలుగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అనుభవంతో చెప్తున్నాను. అవును. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతని జడ్జులని ఒక రకమైనటువంటి ఐడియాలజీకి అనుకూలంగా ఉన్న వాళ్లను ఎన్నుకోవాలనేటువంటి ఒక దృక్పథం స్టార్ట్ అయిందండి. ఓకే. నిజానికి దీని ఆది మూలము స్టార్ట్ అయింది అప్పటి నుంచి. అంతకంటే ముందు నిజంగా చాలా మంది బలహీన వర్గాల వాళ్ళకు చెందిన వాళ్ళు, నిమ్న కులాల వాళ్ళకి చెందిన వాళ్ళు, తెలివి గల వాళ్ళకి అవకాశాలు దొరికేవి. ఆ తర్వాత ఆ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేది ఎంత పొలిటిసైజ్ అయిందంటే, వాడు ఎప్పుడు ఒక అన్లెస్ యూ హావ్ బీన్ సైకోఫాంట్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ ఆర్ యూ హావ్ వర్క్డ్ ఫర్ ది ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ, దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ హీ బీయింగ్ కన్సిడర్డ్. విమర్శించే ఒక్క అడ్వకేట్ ని, అంటే ప్రజాస్వామ్యంలో ఒక విషయాల మీద తన అభిప్రాయాలను స్వతంత్రించి నిష్పక్షపాతంగా వ్యక్తం చేసిన ఒక్క అడ్వకేట్ ని ఎవరిని జడ్జిగా చేశారో నాకు ఒక ఉదాహరణ చూపెట్టమన్నట్టు. ఓకే. ఇది చాలా దురదృష్టకరం అండి. ఈనాడు మనము న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్ట దెబ్బతీయకపోవడానికి కారణము స్వతంత్రించి న్యాయం చేయగలిగిన సత్తా ఉన్న వాళ్ళని ఎన్నుకోకపోవడం. ఓకే. అట్లాంటి వాళ్ళే జ్యుడిషియరీకి తలమానికము. ఎంతో మందిని అప్పటి కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వాళ్ళు జడ్జిగా అయినారు. వాళ్ళెవరు చప్పుడే ప్రభుత్వాన్ని విమర్శించకుండా కూర్చోలేదు కదా. ఎమర్జెన్సీని కండెమ్ చేసిన వాళ్ళు కానీ, ప్రజాస్వామ్య హక్కులను అప్పటి కేంద్ర ప్రభుత్వం కాలు రాసినప్పుడు కానీ వాళ్ళు నిష్పక్షపాతంగా వాళ్ళని ఎవరు అపాయింట్ చేశారనే విషయం మర్చిపోయి వాళ్ళు చాలా అత్యున్నత శిఖరాలకు ఎక్కారు. ఓకే. వాళ్ళు ఆ రకమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడే ఉద్దేశంతో ఎన్నో చక్కని తీర్మానాలు చేసినారు, తీర్పులు ఇచ్చినారు. వాళ్ళు ఈనాడు కూడా మనకు ఆదర్శం. ఓకే సార్. అయితే జడ్జెస్ లో 90% బాగున్నారండి. 90% ఆఫ్ ద జడ్జెస్ నో హౌ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ అండ్ దే ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ సర్వీస్. Like what Justice Bharucha had said, a thin minority is causing damage to the image of the institution. Justice, the former Chief Justice of the Supreme Court, Justice Bharucha garu చెప్పారు, ఆయన నిష్పక్షపాతంగా కరప్షన్ ఎంత ఉంది, పార్షాలిటీ ఎట్లుంది, అసలు వ్యవస్థని ఎవరు సర్వనాశనం చేస్తున్నారు అనేది ఆయనే చెప్పారు. ఈనాడు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఈ వ్యవస్థలో ఈ రకమైన తప్పులు ఉన్నాయని చెప్పిన తర్వాత నీనా లాంటి వాడు రెస్పాండ్ కాకుండా ఎట్లా ఉంటాడండి? అయితే సార్, ఇప్పుడు కొంత జడ్జిలకు సంబంధించి, కండక్ట్కి సంబంధించి కానీ, లేకపోతే మిస్కండక్ట్కి సంబంధించి కానీ ఆధారాలు దొరికినా కూడా పార్లమెంట్ కానీ, దాని తర్వాత ప్రభుత్వం కానీ అసలు ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే ఒక మన రాజ్యాంగంలోనే జడ్జిలను, హైకోర్టు జడ్జిలను కానీ, సుప్రీంకోర్టు జడ్జిలను కానీ అభిశంసన విధానం ద్వారా తొలగించాలని ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక్కరిని కూడా పార్లమెంటు తొలగించలేకపోయింది. అసలు ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు భయపడుతున్నాయి? రాజ్యాంగము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక గొప్ప కాన్స్టిట్యూషనలిస్ట్ తయారు చేసిన రాజ్యాంగం ఒక జడ్జిని రిమూవ్ చేయడం, ఒక క్యాజువల్ ఎంప్లాయీని రిమూవ్ చేసినట్టుగా ఉండకూడదు. అవును, చిన్న చిన్న సందర్భాలు జరిగినప్పటికీ ఇప్పుడు ఏదైతే దానికి ఇప్పుడు మనకి నేర స్మృతిలో ఒక పద్ధతి ఉంటుందండి, ది గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్, క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ అని. ఇప్పుడు ఒకవేళ సపోజ్ అంత సులువుగా కనుక ఒకవేళ జడ్జెస్ ని మనం అభిశంసించగలిగితే ఎవ్రీ నెక్స్ట్ డే ఒక అభిశంసన తీర్మానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లా ఏర్పడుతున్నాయి అంటే బ్రూట్ మెజారిటీతో ఏర్పడుతుంది. దేర్ ఇస్ లిటరల్లీ నో అపోజిషన్ ఎట్ ఆల్. కాబట్టి ఈ బ్రూట్ మెజారిటీతో ఉన్నటువంటి గవర్నమెంట్స్ దే కెన్ సబ్జుగేట్ ఆల్ ది జడ్జెస్ హూ స్పీక్ అగైన్స్ట్ దెమ్. కాబట్టి జడ్జిల అభిశంసన అనేది చాలా క్లిష్టతరంగా ఉండడం అనేది న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడాలన్నటువంటి సదుద్దేశంతో చేసింది. కాబట్టి జడ్జిలు అభిశంసనకు గురి కాకూడదు. అసలు ఒక్క జడ్జి మీద అభిశంసన తీర్మానం వచ్చినా అది జ్యుడిషియరీకి వచ్చిన మచ్చలాగే భావించాల్సి వస్తుంది తప్ప అది ఏదో ప్రజాస్వామ్యంలో మనం సాధిస్తున్న గొప్ప విజయంగా చూడడానికి వీల్లేదు. అసలు అట్లాంటిది రానేకూడదు. ఏ జడ్జి కాండక్ట్, నో జడ్జెస్ కాండక్ట్ షుడ్ బి a subject matter of criticism either in the parliament or in the legislature. In fact, there are regulations in the both legislative assembly as well as in the parliament not to discuss or debate about the conduct of a judge on the floor of the house. The principle is that the judges can't answer on their behalf. ఇటీవలే ఏ జడ్జి గురించి అయితే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నామో వారే ఒక దాంట్లో జడ్జెస్ మీద మా మీద విమర్శలు వచ్చినప్పుడు మేము ఆ విమర్శకు ప్రతి విమర్శ చేయలేకపోతున్నాము అని వారు తన ఆవేదనను వ్యక్తం చేశారు. మరి ఈనాడు జరుగుతుంది ఏంది? ఓకే,
మనం తర్కించుకోవాలండి, మనం ప్రశ్నించుకోవాలా, మన కాండక్ట్ ఎంతవరకు నిష్పక్షపాతంగా ఉంది, మనని వేరే వాళ్ళు ఒట్టిగానే వేలు పెట్టి పాయింట్అవుట్ చేస్తున్నారా? ఇటీవల కాలంలో చాలా మంది సీనియర్ అడ్వకేట్స్, ఈవెన్ ప్రశాంత్ భూషణ్ ఇన్సిడెంట్ ఆల్సో, వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ అండి? దేర్ వాజ్ నథింగ్ ఇన్ దట్. Mr. Prashant Bhushan was literally victimized. Right. He was tried to literally to subjugate. Kakapothe he is a man of character. He stood by that and he said no, sorry, right. I won't knuckle under pressure. I'll say what I want to say Anand. Right. నిజానికి ఇక్కడ ఇంకొక ఇది కూడా ఉందండి, ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ అనే దాన్ని చాలా దుర్వినియోగం చేస్తున్నారండి. ఐ యామ్ వన్ ఆఫ్ ది పర్సన్స్ హూ బిలీవ్ దట్ దిస్ క్రిమినల్ కంటెంప్ట్ అనేది ఉందో, ఏదైతే ఇంటర్ఫియరింగ్ విత్ జ్యుడిషియల్ ప్రాసెస్ అనేది ఉందో, దాని మీద ఇంకా చక్కటి ఇంటర్ప్రిటేషన్ వచ్చి mere criticism should not be a ground. Even if it is a malified criticism also, it does not have the potential to interfere with the judicial process అని అట్లాంటి కేసెస్ ను కూడా ఇగ్నోర్ చేస్తూ, అయినంతలో కంటెంప్ట్ చేసిన వాళ్ళ పట్ల ఉదార స్వభావం ప్రదర్శిస్తూనే కోర్టులు తమ గౌరవాన్ని, తమ హుందాతనాన్ని కాపాడుకుంటాయి. ఎంతో మంది ఫైనల్ గా క్లుప్తంగా చెప్పండి సార్, కోర్టులు తమ పవిత్రతను కాపాడుకోవాలంటే అసలు ఏం చేస్తే బాగుంటుందంటారు? వాళ్ళను కాండక్ట్ నియంత్రించుకోవాలి. కోర్టు మీద ఇంకో వ్యవస్థ లేదు. జ్యుడిషియరీ మీద దేర్ ఇస్ నో అదర్ ఆర్గనైజేషన్ విచ్ విల్ టేక్ డిసిప్లినరీ యాక్షన్ అగైన్స్ ద జడ్జెస్. దే షుడ్ కరెక్ట్ దెమ్సెల్వ్స్, దట్స్ ఆల్. దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రాస్పెక్షన్, వెదర్ ఆర్ కాండక్ట్ ఈస్ అబవ్ బోర్డ్ ఆర్ నాట్. Are we like Caesar's wife or not? They should introspect. They should only conduct themselves in the best traditions of judiciary. They should look at the earlier generation of judges who conducted themselves in the best way possible and who brought Lawrence to this institution called judiciary. They should take the example of those people. They should follow their examples. Right. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఇవాళ జనస్వరం. మరో రోజు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.